మహిత ఎవరు? నా పేరెందుకు అడుగుతున్నారు? వసు, ఆ రిపోర్ట్స్ నీవే. డాక్టర్ గారు మీ రిపోర్ట్స్ చెక్ చేశారు. మీ రిపోర్ట్స్లో B12 బాగా పడిపోయింది. ఇప్పుడే ఒక ఇంజెక్షన్ మ్యాండేటరీ, తప్పనిసరిగా చేయాలి. అయ్యో సిస్టర్, చేసేయండి సిస్టర్, చేసేయండి. ఇవన్నీ తనకి జూజూబీ, చీమ కుట్టినట్టు ఉంటుంది, అంతే. అంతే కదా అంశు? అవును నాన్న. సిస్టర్, పెయిన్ ఉండదు కదా? లైట్గా ఉంటుంది మేడం. లైట్గానా? ఉంటుంది మేడం. ఉంటుందా? ఒక్క నిమిషం సిస్టర్. వసు, నా ఇంజెక్షన్ అయిపోయింది. నువ్వు కూర్చొని ఇంజెక్షన్ చేయించుకో. ఒక్క నిమిషం. ఏమైంది మేడం? ఇంత చిన్న ఇంజెక్షన్కి ఇంత గొడవ చేస్తున్నారు? సిస్టర్, వసు చూడు. చుట్టూ ఏ సౌండ్స్ పట్టించుకోకు, జస్ట్ నన్నే చూడు. అమ్మో, ఇంజెక్షన్ వద్దు. మీకు ఇంజెక్షన్ చేసి చాలాసేపు అయింది మేడం. ఎప్పుడు చేశారు? మీరు సార్ని మింగేసేలా చూస్తున్నారే అప్పుడు. అసలు వాళ్ళ కొత్త వీలునామాలో ఏం మెలికలు పెట్టారో తెలియాలి. ఆ విల్ మన చేతికి రావాలి. అప్పుడే ఆ మల్లికాని అన్ని విధాలా లాక్ చేయగలం. కాబట్టి నువ్వు ఎలాగైనా సరే మల్లిక ఇంటికి వెళ్ళాలి. ఆ వీలునామా ఎలా అయినా తీసుకో. మల్లిక, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ నందిత వసుంధరావు ఉండాలి అంటే నువ్వు నెలకిచ్చే మెయింటెనెన్స్ అమౌంట్ డబుల్ చేయాలి. అలా చేస్తేనే వాళ్ళు ఈ ఇంట్లో నీ దగ్గర ఉండటానికి నా అనుమతి ఉంటుంది. ఓకే. దాసు, నందితని వసుంధరని ఈ ఇంట్లో ఉంచుతానంటే ఎంతైనా ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. అదే నందితది వసుంధరది కూడా. డబ్బు కోసమే అయితే ఇస్తాను, కానీ వాళ్ళు ఇక్కడే ఉండాలి. ఏ అకౌంట్లో వేయమంటావో చెప్పు. అలాగే అలాగే, ఇప్పుడే చెప్పేస్తారు. నా పర్సనల్ అకౌంట్ నెంబరు. కానీ ఈ విషయం నందిత వాళ్ళకి తెలియకూడదు. దాసు,
మల్లిక, ఒక్క పైసా కూడా ఎక్కువ అవసరం లేదు. నెల నెల ఇప్పటి వరకు ఎంత ఇస్తున్నావో అంతే ఇవ్వు. ఇక్కడి నుంచి ఆ మెయింటెనెన్స్ డబ్బులన్నీ డైరెక్ట్గా జాయింట్ అకౌంట్లోనే పడాలి. వాడి బుద్ధి చూసావా ఎలా బయటపడిందో? నేను వీడు ఇలాంటిదేదో అడుగుతాడని ఊహించాను గాని మరీ ఇంత దిగజారిపోతాడనుకోలేదు. నందిత ఇక్కడికెలా వచ్చిందత్తయ్య? ఎలా రావటమేంటి? దాసు నీ గదిలోకి రావడం చూసి వాడు ఏదో ఒక కుట్ర చేస్తాడని నాకు తెలుసు. అందుకే నందితని తీసుకొనొచ్చాను. నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా. అత్తయ్య, ఆ దేవుడు నా పరిస్థితి చూసి జాలిపడినట్టున్నాడు. అందుకే మిమ్మల్ని పంపించాడు. మీరొచ్చినప్పటి నుండి అన్నింటినీ మీరే చూసుకుంటున్నారనే ధైర్యం వచ్చింది. ఎంతో పెద్దవాళ్లు కూడా ఎలాంటి సమస్యనైనా ఎంత చిటికలో పరిష్కరిస్తారో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. భారమంతా దిగిపోయినట్టు హాయిగా ఉంది. ఇవాళ్ల మీ ఊళ్ళో పడుకోవాలనుంది. పడుకోవచ్చా? కూర్చో. అన్ని చింతలు వదిలేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకో. నీకు తోడుగా నేనున్నాను కదా. నేనున్నన్ని రోజులు నేను చూసుకుంటాను. మమతలు పంచే మరుమల్లే తోట, మా ఇల్లే బృందావనం. మనసులు నిత్యం వెదజల్లేనంట స్నేహాల ఓ పరిమళం. కొమ్మల్లో పూచే పువ్వుల్లా ఉన్న మట్టిలో ఉంది మా బంధమే. కళ్ళ కపటాలు లేనే లేవంట, కలిసే నవ్వేస్తాం పసిపాపల్లా. పొందేదేదైనా పొందేదేదైనా పోయేదేదైనా మాయద నిండా ఆనందమే. అనుబంధాల ఓ స్వర్గమే. నందిత, ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావు దాస్? అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? మెయింటెనెన్స్ డబ్బులు డబుల్ చేయటం అని అడగడమేంటి? అసలు నీకు నోరెలా వచ్చింది దాస్? అది పరిస్థితిని అర్థం చేసుకో. పరిస్థితి ఏంటి దాస్? పరిస్థితి ఇంట్లో ఉంటున్నందుకు నీ కూతురు నడ్డు పెట్టుకుని డబ్బులు అడుగుతావా? దీన్నేమంటారో తెలుసా? దిగజారుడుతాను. అంతకంటే హీనం. నువ్విలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఏమైందమ్మా? ఎందుకిద్దరూ అలా ఉన్నారు? చెప్పు, నువ్వేం చేసావో తనకి చెప్పు. అసలు ఏమైందమ్మా? అసు, నాకు గుండెల్లో వాల్వ్ ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్పాడు. టెస్ట్లు చేయించాను. ఆ రిపోర్ట్స్ తీసుకోవాలి. దానికి చాలా ఖర్చు అవుతుంది. ఆ డబ్బు కోసం నందితను అడగలేక మల్లికని అడిగాను. ఏంటి, గుండె ప్రాబ్లమా? నాన్న, మరి ఇంత అశ్రద్ధగా చెప్తున్నారేంటి? పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం.
ఇది నాకెందుకు చెప్పలేదు? ఒకసారి చెకప్ చేద్దాం పదా. నందిత, నేను చూపించుకున్నాను. మళ్ళీ చూపించుకుందాం దాస్. మళ్ళీ అన్ని టెస్టులు చేపిద్దాం. బెస్ట్ డాక్టర్స్ని కన్సల్ట్ చేద్దాం పద. అవును నాన్న, ఇప్పుడే వెళ్దాం పదండి. అవును దాసు. వద్దమ్మా, అంత కంగారు పడకండి. నేను ఆల్రెడీ టెస్టులు చేయించేశాను. హలో డాక్టర్ గారు. ఏం డాక్టర్ గారు, రిపోర్ట్స్ వచ్చేసాయా? ఏమొచ్చింది? నార్మలేనా? థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చూసారా, డాక్టర్ గారే ఫోన్ చేశారు. రిపోర్ట్స్ అన్ని నార్మలేనంట. మిమ్మల్ని కంగారు పెట్టడం ఇష్టం లేక ఈ విషయం బయట పెట్టకుండా అబద్ధం చెప్పాను. ఒకవేళ వాల్ బ్లాక్ అయితే అనే టెన్షన్లో ఏదో అడిగేసే కానీ వేరే ఉద్దేశం కాదమ్మా. దాసు, ఏమన్నా ఉంటే నేరుగా అడుగు, పరిస్థితి చెప్పు. అంతేకాని ఇంకెప్పుడు ఇలా మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకో. ఇంకోసారి ఇలా చేయకు. నందిత, మీరంతా టెన్షన్ పడతారని ఆవేశంలో అలా చేశాను నందిత. నన్ను క్షమించు నందిత, నన్ను క్షమించు నందిత. వదిలే దాసు, ఇప్పుడు నీకంతా బాగానే ఉంది కదా? బానే ఉంది, బానే ఉంది. నాన్న, నాకు నువ్వు ముఖ్యం నాన్న. నీకేం కాకూడదు. అమ్మమ్మ, అప్పుడే వెళ్ళిపోవాలా? మీ తాతయ్య దగ్గర నుండి ఫోన్లు చూసావు కదా, ఇక ఆ మనిషి నన్నెక్కడ ప్రశాంతంగా ఉండనిస్తాడు? తాతయ్యనే ఇక్కడికి వచ్చేలా చేయొచ్చు కదా. మీ తాతయ్య ఆ ఊరు వదిలేసి వస్తే నాకు ఈ తిప్పలెందుకు? ఆ ఊర్లోనే పుట్టాను, ఆ ఊరి మట్టిలోనే కలిసిపోవాలి అనుకునే రకం మీ తాతయ్య. అమ్మమ్మ, మరి మీకేమనిపిస్తుంది? మీరు పుట్టిన ఊరికి వెళ్ళాలనిపిస్తుందా ఎప్పుడైనా? నా సంగతి వదిలే. నీకేమనిపిస్తుంది ఇంటికొచ్చాక? మీతో ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏదో ఒక తెలియని ఫీలింగ్. ఈ ఇంట్లో ఏదో మ్యాజిక్ ఉందమ్మమ్మా. చూడమ్మా, ఒక స్త్రీకి ఇల్లంటే కేవలం 4 గోడలు కాదు, అది ఒక భావం. నువ్వేదైనా కొత్త ఊరికి వెళ్ళినప్పుడు, నువ్వే ఎక్కడైనా గెస్ట్గా ఉన్నప్పుడు, ఎన్ని సౌకర్యాలున్నా, ఎన్ని వస్తువులున్నా ఒక 4 రోజులు గడిపేయగలవు. కానీ 5వ రోజుకి నీ మనసు నీ భర్తను, నీ గూటిని వెతుకుతుంది. ఆ 5వ రోజే నీకు అర్థమవుతుంది, నీ భర్త ఎక్కడుంటే అదే నీ అసలైన ఇల్లు అని. చూడమ్మా వసుంధరా, నేను వెళ్ళే సమయం వచ్చేసింది. ఈ ఇంట్లో నేను గడిపిన రోజులు, ఇక్కడ జరిగిన మార్పులు అన్నీ నీ కళ్ళ ముందే ఉన్నాయి కదా. భగవంతుడు నీ గతంలోని కొన్ని జ్ఞాపకాలను తుడిచేసుండొచ్చు, కానీ అంతకంటే గొప్పదాన్నిచ్చాడు. పక్క వాళ్ల మనస్సుని, ప్రేమని గుర్తించే శక్తిచ్చాడు. ఇప్పుడు నీ మనసేం చెప్తుందో అదే విను. అదే నిజమైన దారి. ఈ ఇంటి బాధ్యత ఇక నీ చేతుల్లోనే. బాధ్యత అనగానే భారం అనుకోకు, అది ఒక అందమైన అలంకరణ. చూడమ్మా,
ధ్రువ వాడి మనసు చాలా మెత్తనైనది. వాడొక చిన్న పిల్లాడు. బయటి ప్రపంచానికి కఠినంగా కనిపిస్తాడేమో గాని లోపల మాత్రం ఎంతో ప్రేమ కోసం ఎదురు చూసే మనసు వాడిది. వాణ్ణి అర్థం చేసుకోవడం, వాణ్ణి ప్రేమతో కరిగించటం, వాణ్ణి సరైన దారిలో నడిపించటం, ఇదంతా నీ చేతుల్లోనే ఉంది. అమ్మమ్మ, మీరంటున్నది అవునమ్మా, నేను ధ్రువ గురించే చెప్తున్నాను. వాడు చిన్న విషయాలకే చిన్నబుచ్చుకుంటాడు. గాలికి ఎదురు వెళితే తుఫాన్ వస్తుంది. అదే గాలితో పాటు ప్రయాణిస్తే ప్రశాంతత ఉంటుంది. మరి వసుంధరలా వచ్చావు, వసుంధరలా ఉండిపోతావా? చెప్పు. నాకు తెలుసు వసుంధర, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఇదంతా నీ చేతుల్లోనే పెట్టి వెళుతున్నాను. బంగారు తల్లి. బయటందరూ ఎదురు చూస్తుంటారు. ఇక వెళ్దామా? నేను తీసుకొస్తానమ్మా, పద. చూడమ్మా నందిత, ఎప్పుడైనా లౌక్యంగా ఆలోచించటం నేర్చుకోవాలి తల్లి. నీ మంచితనం నీకు శ్రీరామ రక్ష అవ్వాలి కానీ ఎదుటి వాళ్ల చేతుల్లో ఆయుధం కాకూడదు. చూడు దాస్, తులసివనంలో గంజాయి మొక్క మొలిస్తే దానికి కూడా తులసి తీర్థమే పోస్తాం. కానీ ఎంత తీర్థం పోసినా గంజాయి మొక్క గంజాయి అవుతుంది కానీ తులసి కాలేదు కదా. నువ్వు చాలా మంచివాడివి. ఎంత మంచివాడివంటే మనసులో ఉన్న విషాన్ని కూడా అమృతంలాంటి నవ్వుతో దాచగలవు. తోటమాలిలా ఈ ఇంటిలోకి ఏ గంజాయి మొక్క ప్రవేశించకుండా చూడమని చెప్తున్నా. పీకేస్తావుగా? అదే, తులసివనంలో గంజాయి మొక్కని పీకేస్తావు కదా అంటున్నా. నువ్వున్నావన్న నమ్మకం ఉంది కాబట్టే చెప్తున్నాను. అలాగే. ఈ ఇంట్లో ఆయనకింత గౌరవం ఇచ్చి మాట్లాడింది మీరే పిన్ని. ఆయనకి మీరిచ్చిన స్థానాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఇది తెలిసంటుందో తెలియకంటుందో అర్థం కావట్లేదు. సరే మల్లిక, అన్నీ మూసిపెట్టుకుంటే ఆ గుప్పెట బలం పోతుంది. జీవితంలో కొన్ని వదలాలి, కొన్ని దాయాలి, కొన్ని అడిగి తెలుసుకోవాలి. నీకేం కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా ఈ అత్తమ్మ నీ ముందుంటుంది. సరేనా? దీర్ఘాయుష్మాన్ భవ. మల్లిక, అప్పట్లో నా కొడుకు ప్రతాప్ నీ కొడుకునెప్పుడూ అమ్మ కూచి ఆట పట్టించేవాడు. కాని వీడిప్పుడు అమ్మకూచి కాదు. అమ్మకి ఏ కష్టం రానివ్వకుండా నీ ముందు ఒక కంచు కోటలా కొండంత అండగా నిలబడ్డ మగాడు. అయినా వీడంత గొప్పగా నిలబడ్డాడంటే అది వెనకున్న అత్త పెంపకం కదా. అది నిజం నానమ్మా.
దట్స్ ఓకే, అంతా సర్దుకుంటుంది. ఓయ్ అల్లరి పిల్ల, మనం లోపల ఆల్రెడీ బోల్డ్ అన్ని ముచ్చట్లు పెట్టుకున్నాం కదా, గుర్తుందిగా? అత్తయ్య, దీర్ఘసుమణి లేభవ, లేవండి. చూడండమ్మా, పిల్లలకి మేము కష్టపడి కూడబెట్టి ఆస్తులిస్తాం. కానీ ముసలి వయసులో తిరిగి మాకు మీరిచ్చే ఆస్తి ఒక్కటే. మీరంతా కలిసికట్టుగా ఉన్నారనే ఆనందం. మీరంతా బావుంటేనే ఈ ముసలి ప్రాణాలు బావుంటాయి. వెళ్ళొస్తాను, జాగ్రత్త. బయలుదేరుతామా? నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. వాడు నిన్ను చంపడానికి చూస్తున్నాడు. వాణ్ణి తండ్రి కాదమ్మా, నీ సర్వస్వం నాశనం చేసిన శత్రువు. ఎందుకు అలా చేశారు? అది కాదు మహి. మహి కాదు, నన్ను వసుంధర అని పిలవండి. ధ్రువ,